హాయ్, వెల్కమ్ టు యూపీఎస్సి @MK Reddy ఛానల్ అండ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోస్ అనేవి 1 by 1 క్రొనాలజీగా సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. యూపీఎస్సి @MK Reddy ఛానల్లోకి వెళ్తే జియోగ్రఫీ క్లాసెస్లో సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో వెళ్ళి మీరు ఈ క్లాసెస్ వినొచ్చు. ఒక క్రొనాలజీగా ఒక ఆర్డర్ను మెయింటైన్ చేస్తే మీకు 1 by 1 అనేది అర్థమవుతుంది అని భావిస్తున్నాను. 1 by 1 చూడండి, ఒక సీరియల్గా చూడండి. సరే, ఈరోజు నిన్న ముందు వీడియోలో మనం ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకున్నాము. ఏ విధంగా సంభవిస్తాయో అవి ఏ విధంగా సంభవిస్తాయి, అదేవిధంగా ఆ తరంగాలు వేవ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, పి తరంగాలు అయితేనేమి, ఎస్ తరంగాలు అయితేనేమి, ఎల్ తరంగాలు అయితేనేమి, వీటన్నిటి గురించి మనం నిన్న వీడియోలో చూసినాము, ముందు వీడియోలో చూడడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈరోజు ఎర్త్క్వేక్స్ పార్ట్ 2. ఇందులో వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అక్రాస్ వరల్డ్, అంటే భూకంపాల విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ఏ ఏ ప్రాంతాలలో సంభవించడానికి ఆస్కారం ఉంది అనేది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అక్రాస్ ఇండియాలో కూడా ఈ భూకంపాలు సంభవించడానికి ఏ ఏ ప్రాంతాలు పాసిబుల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంభవిస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా కాంటినెంట్స్ మనకి 7 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది నార్త్ అమెరికా, 2 వచ్చేసి సౌత్ అమెరికా, 3rd వచ్చేసి యూరప్, అదేవిధంగా 4th వచ్చేసి రష్యా. ఇవన్నీ కూడా ఆసియా. చూడండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అదేవిధంగా యూరప్, ఇవన్నీ కూడా కాంటినెంట్స్. యూరప్, అదేవిధంగా ఏషియా అంటాం. ఈ యూరప్ ప్లస్ ఆసియా ఈ రెండింటిని కలిపి మనం యురేషియా అని కూడా పిలుస్తాము. అదేవిధంగా 1, 2, 3, 4 కాంటినెంట్స్ అయినాయి. 5th వచ్చేసి ఆఫ్రికా, 6th వచ్చేసి ఈ ఆస్ట్రేలియా, 7th వచ్చేసి ఈ అంటార్క్టికా. ఇవి 7 కాంటినెంట్స్ మనకు ఉన్నాయి వరల్డ్లో. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా. 7th వన్ వచ్చేసి అంటార్క్టికా. ఈ 7 ఖండాలు మనం ప్రపంచంలో చూడొచ్చు. చూడండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ఎక్కడెక్కడ విస్తరిస్తాయో ఈరోజు మనం చూద్దాం. ఎక్కడెక్కడ సంభవిస్తాయో ఈరోజు ఈ వీడియోలో ఈ మ్యాప్లో చూడండి. ఈ మ్యాప్లో వచ్చేసి ఈ నార్త్ అమెరికా ఉంది కదా, ఈ నార్త్ అమెరికాకు వెస్టర్న్ కోస్ట్, అదేవిధంగా ఇటుపక్క ఆసియాకు ఈస్టర్న్ సైడ్ కాడ నుంచి ఇటుపక్క లాస్ట్ చివర న్యూజిలాండ్ ఇక్కడ ఉంటాయి. ఆ న్యూజిలాండ్ వరకు దీన్నే ఏమంటామంటే ఇక్కడ ఒక ఓషియన్ ప్లేట్ ఉంటుంది, అదేవిధంగా ఇటుపక్క కాంటినెంటల్ ప్లేట్ ఉంటుంది. ఈ 2 ప్లేట్స్ ఢీకొనడం వల్లనే మనకు భూకంపాలు అనేవి ఇక్కడ తీవ్రంగా సంభవిస్తాయి, అంటే తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ పసిఫిక్ బెల్ట్, దీన్నే మనం రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్ అంటాం, అంటే పసిఫిక్ అగ్నివలయం అంటాం. రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్,
ఇక్కడ భూకంపాలు అనేవి చూడండి, ఇటుపక్క కాంటినెంటల్ అంటే కాంటినెంట్ భూమి ఉంది, అదేవిధంగా ఇటుపక్క ఓషన్ ఉంది. ఈ రెండు కూడా ఇక్కడ తరచుగా అవి ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి ఢీకొనడం వలన మనకు భూకంపాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఈ ప్రాంతాలలో. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా, అదేవిధంగా సౌత్ అమెరికా, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆసియా, అదేవిధంగా ఇటు పక్క నుంచి ఇండోనేషియా కూడా ఉంటుంది. ఈ ఇండోనేషియా కూడా ఎప్పుడు మనకు భూకంపాలు అనేవి తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా జపాన్, అదేవిధంగా ఫిలిప్పైన్స్, ఇవన్నీ కూడా తరచు భూకంపాలకు నిలయంగా మారినాయి ఈ ప్రాంతాలన్నీ. ఇటుపక్క న్యూజిలాండ్ వరకు ఇవన్నీ కూడా దీన్నే మనం పసిఫిక్ బెల్ట్, రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్ అంటాం. ఇక్కడ 68% భూకంపాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాల్లో ఎర్త్క్వేక్స్లో 68% ఇక్కడే జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్. ఇక్కడ భూకంపాలు వచ్చేసి 21% సంభవిస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాలలో 21% భూకంపాలు ఈ ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్లో జరుగుతాయి. చూడండి, ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్ అంటే ఇటుపక్క ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి. ఇక్కడ ఈ నార్త్ ఆఫ్రికాకు నార్త్ సైడ్లో ఆల్ప్స్ మౌంటైన్స్ ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్, ఇటలీ, టర్కీ, అదేవిధంగా మన ఇండియాలోకి ఎంట్రీ అయ్యి బర్మా అంటే మయన్మార్, అటుపక్క నుంచి ఇదంతా ఇండోనేషియా, ఇదంతా కూడా ఈ ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్లో భూకంపాలు అనేవి సంభవిస్తాయి. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఇక్కడ వచ్చేసి 11% భూకంపాలు సంభవిస్తాయి. ఆఫ్రికన్ అంటే చూడండి, ఇక్కడ ఇది ఆఫ్రికా కాంటినెంటు. ఈ ఆఫ్రికా పగలులోయ ప్రాంతం అంటాం దీన్ని. ఆఫ్రికా పగలులోయ, రిఫ్ట్ వ్యాలీ అనే దాని గురించి తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో కూడా 11% భూకంపాలు సంభవిస్తాయి. 11% భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లో 68%. ఇటుపక్క మనం గ్లోబుని ఈ విధంగా చూస్తే ఆ పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ ఓషియన్కు రెండు పక్కల అంటే ఇటుపక్క నార్త్ అమెరికా వస్తుంది, సౌత్ అమెరికా వస్తుంది, ఇటుపక్క వచ్చేసి ఆసియా వస్తుంది. అదేవిధంగా కింద న్యూజిలాండ్ వరకు కూడా ఈ పసిఫిక్ బెల్ట్ అనేది విస్తరించి ఉంది. ఇక్కడ 68% భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో 11%. ఈ అట్లాంటిక్ బెల్ట్ అంటే ఈ ఆల్ప్స్ పర్వతాల కాడ నుంచి మన ఇండియాలోని బర్మా అదేవిధంగా ఈ బెల్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి 21%. ట్రాన్స్ అట్లాంటిక్ ఏషియన్ బెల్ట్లో వచ్చేసి 21%, ఈ పసిఫిక్ బెల్ట్లో వచ్చేసి 68%. ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాలలో తరచూ భూకంపాలు సంభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న బెల్ట్ ఏది అంటే రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్, పసిఫిక్ అగ్ని వలయం అంటాం. అదేవిధంగా మన ఇండోనేషియా కూడా ఈ పసిఫిక్ అగ్ని బెల్ట్లోనే ఉంటుంది. అదేవిధంగా ఎలూషియన్ దీవీలు, ఎలూషియన్ ఐలాండ్స్ అంటాం. ఎలూషియన్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అలాస్కా ఉంటుంది కదా, ఇక్కడ కెనడా, ఈ అలాస్కా, ఇక్కడ ఎలూషియన్ అనే దీవులు ఉంటాయి. ఎలూషియన్ ఐలాండ్స్ ఈ ఎలూషియన్ ఐలాండ్స్ కూడా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లోనే ఉంటుంది. అదేవిధంగా ఇండోనేషియా ఆర్చిపెలాగో ఇక్కడ ఉంటుంది. ఈ ఇండోనేషియా ఆర్చిపెలాగో కూడా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లోనే భాగం. పసిఫిక్ అగ్నివలయం అనేది భూకంపాలు తరచుగా సంభవించే ఒక ప్రాంతం. అంటే ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇక్కడే సంభవిస్తాయంటే ఒక కాంటినెంటల్ ప్లేట్, అదేవిధంగా ఒక ఓషియన్ ప్లేట్ అనేది ఇక్కడ ఢీకొనడం వలన, ఇదేమో ఓషియన్ ప్లేట్, ఇదేమో కాంటినెంటల్ ప్లేట్, ఈ రెండు ప్లేట్స్ ఆ టెక్టానిక్ ఫోర్సెస్ వలన అంటే విరూపకారక చలనాలు, అవి భూమిలో జరిగే అంతర్జనిత చర్యల వలన ఈ టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి
టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఆ పలకలు అనేవి కదులుతూ ఒకదానికొకటి ఢీకొనడం వలన ఇక్కడ భూకంపాలు అనేవి తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అందుకే రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లో 68% ప్రపంచవ్యాప్తంగా జరిగే భూకంపాలలో 68% భూకంపాలు ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లోనే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ జపాన్లో ఎప్పుడు చూసినా కూడా మీరు న్యూస్ పేపర్స్లో వింటూనే ఉంటారు జపాన్లో భూకంపాలు వచ్చినాయని. ఆ జపాన్ అనేది కూడా ఈ రింగ్ ఆఫ్ పసిఫిక్ బెల్ట్లో భాగమే. ఇదండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అక్రాస్ వరల్డ్ అంటే మనం ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా కాంటినెంట్ చూసినాం. అదేవిధంగా ఇటుపక్క పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఈ నార్త్ అమెరికా యూరప్కు మధ్యలో అట్లాంటిక్ సీ ఉంటుంది. అదేవిధంగా ఇటుపక్క కూడా పసిఫిక్ ఓషన్. ఇదే విధంగా ఇది అట్లాంటిక్ సీ అట్లాంటిక్ ఓషన్. అదేవిధంగా ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్. ఈ నార్త్ అమెరికాకు యూరప్కు మధ్యలో అట్లాంటిక్ ఓషన్. అదేవిధంగా ఇటుపక్క గ్లోబ్ అనేది రౌండ్గా చూస్తాం కాబట్టి ఇటుపక్క పసిఫిక్ ఓషన్, అటుపక్క పసిఫిక్ ఓషన్. ఇది వచ్చేసి అట్లాంటిక్ ఓషన్. ఇక్కడ పైన వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది. అదేవిధంగా మన ఇండియన్ ఓషన్ అనేది ఇది ఇండియా. దీని కింద ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఓషన్స్ ఎక్కడున్నాయనేది తెలియాలా, కాంటినెంట్స్ ఏవేవి అనేది తెలియాలా. ఇవన్నీ మెమొరీ పాయింట్స్ లేదంటే బేసిక్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. కాంటినెంట్స్ అంటే నార్త్ అమెరికా, అదేవిధంగా సౌత్ అమెరికా, యూరప్, అదేవిధంగా ఆఫ్రికా, అదేవిధంగా ఆసియా, అదేవిధంగా ఆస్ట్రేలియా. ఈ కింద వచ్చేసి అంటార్కిటికా. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. మన భారతదేశంలో భూకంపాలు అనేవి ఎక్కడెక్కడ సంభవిస్తూ ఉంటాయి, ఏ ప్రాంతాలు మన భారతదేశంలో ఈ భూకంపాలకు నిలయం అనేది చూద్దాం. చూడండి. నెక్స్ట్ మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన ఇండియాను 4 రిస్క్ జోన్స్గా డివైడ్ చేసినారు. 4 రిస్క్ జోన్స్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన ఇండియా ప్రాంతాన్నంతటిని కూడా 4 రిస్క్ జోన్స్గా డివైడ్ చేసినారు. చూద్దాం. చూడండి ఆ రిస్క్ జోన్స్ అనేవి ఏంటో. అంటే ఒక్కొక్క రిస్క్ జోన్లో ఒక్కొక్క ప్రాంతాన్ని పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ 5 ఇది వచ్చేసి హై మ్యాక్సిమం రిస్క్ జోన్. అంటే ఇక్కడ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హై రిస్క్ మ్యాక్సిమం జోన్, మ్యాక్సిమం హై రిస్క్ జోన్ ఈ జోన్ 5 అనేది. అదేవిధంగా జోన్ 4 అతి తీవ్రత, ఇది తీవ్రత రిస్క్ జోన్, హై రిస్క్ జోన్. అదేవిధంగా జోన్ 3 ఇది వచ్చేసి మోడరేట్ రిస్క్ జోన్ అంటే మాధ్యమిక తీవ్రత అంటాం, మోడరేట్ రిస్క్ జోన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జోన్ 2 లో రిస్క్ ఆర్ నో రిస్క్. జోన్ 2 వచ్చేసి లో రిస్క్ ఆర్ నో రిస్క్. ఎస్, చూడండి మన భారతదేశంలో 4 జోన్స్గా మనం ఈ భూకంపాలు సంభవించే ప్రాంతాలను డివైడ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2,
జోన్ 3, జోన్ 4, జోన్ 5. ఈ జోన్ 5 వచ్చేసి అతి తీవ్రత అంటే భూకంపాలు తరచుగా సంభవించడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతాలను మనం జోన్ 5లో వేయడం జరిగింది. అంటే జోన్ 5లో పెట్టినారు. ఆ జోన్ 5 ఏది అంటే మ్యాక్సిమం హై రిస్క్ జోన్. ఇవి వచ్చేసి హిమాలయాస్, అదేవిధంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే సెవెన్ సిస్టర్స్ అంటాం. ఈ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ అస్సాం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఇటుపక్క వచ్చేసి నాగాల్యాండ్, అదేవిధంగా మణిపూర్, మిజోరం, అదేవిధంగా మేఘాలయ, త్రిపుర. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం. వీటినే సెవెన్ సిస్టర్స్గా కూడా మనం పిలుస్తాము. ఈ సెవెన్ సిస్టర్స్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ. ఈ నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాన్ని నమామిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నమామి అంటే నా అంటే నాగాల్యాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరం. ఈ వరుసగా వస్తాయి 3 స్టేట్స్. వీటిని మనం సెవెన్ సిస్టర్స్ అంటాం. అదేవిధంగా ఈ హిమాలయ రేంజెస్ అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటాయి. ఆ హిమాలయ పర్వతాలు కూడా మన దేశంలో భూకంపాలు అనేవి తరచుగా సంభవించడానికి అత్యధిక ఛాన్సెస్ 90% ఛాన్సు ఇక్కడే భూకంపాలు అనేవి సంభవిస్తాయి. హై రిస్క్ జోన్, మ్యాక్సిమం హై రిస్క్ జోన్. అదేవిధంగా చూడండి నెక్స్ట్ హై రిస్క్ జోన్ అంటే తీవ్రత ఉంటుంది కానీ కొద్దిగా తక్కువ. జోన్ 5తో పోలిస్తే జోన్ 4లో తీవ్రత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. జోన్ 4లో చూడండి. జోన్ 4లో ఏమేమి ప్రాంతాలు వస్తాయంటే ఎల్లో మార్క్ ఉంది చూడండి. ఎల్లో మార్క్లో మన ఢిల్లీ కూడా, ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. మన దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జోన్ 4లో ఉంటుంది, హై రిస్క్ జోన్లో ఉంది. అదేవిధంగా ఇటుపక్క గంగా సింధు మైదానం అంటాం, అదేవిధంగా ఇంకా వచ్చేసి ఇవన్నీ కూడా జోన్ 4లో ఉంటాయి. మన దేశ రాజధాని ఢిల్లీ ఏ రిస్క్ జోన్లో ఉందంటే జోన్ 4లో. అదేవిధంగా ఇటుపక్క యూపీ, అదేవిధంగా ఇటుపక్క బీహార్, ఇవన్నీ కూడా జోన్ 4లో ఉండాలి. అదేవిధంగా జోన్ 3 చూడండి. జోన్ 3 వచ్చేసి ఏమేమిటంటే రాజస్థాన్ ఉంటుంది. అదేవిధంగా జోన్ 3లో సిక్కిం, జార్ఖండ్, ఇవన్నీ కూడా బెంగాల్, ఇవన్నీ కూడా జోన్ 3లో ఉంటాయి. అదేవిధంగా జోన్ 2 అంటే నో రిస్క్ ఆర్ లో రిస్క్ అంటే మన సదరన్ స్టేట్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవన్నీ కూడా నో రిస్క్ ఆర్ లో రిస్క్ అంటే ఇక్కడ భూకంపాలు సంభవించే అవకాశం లేదు అని మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ విధంగా ప్రాంతాలను 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే అండి. నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. ఈ వీడియోను నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.